సూపర్ ఏఐ అకాడమీ నిఖిల్ గూండా గారి ఆధ్వర్యంలో తెలుగు ఏఐ బూట్ క్యాంప్ సూపర్గా ఆ సెషన్స్ అన్నీ కూడా నడుస్తున్నాయి. అందులో పిల్లలు బాగా నేర్చుకొని చాలా సక్సెస్ఫుల్గా సెషన్స్ కంప్లీట్ చేసి వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి సొంతంగా వాళ్ళు ఏదైనా బిజినెస్ చేయటమా లేకపోతే ఏఐ బేస్ చేసుకుని ఏ విధంగా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా ఇంకా టెక్నాలజీని నేర్చుకోవాలి, ఎందుకంటే భవిష్యత్ అంతా ఏఐనే కదా. సో డెఫినెట్గా ఈ 21 డేస్ కోర్స్ ఏదైతే ఉందో అది అద్భుతంగా పనిచేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఐడ్రీమ్కి వస్తూ ఉన్నారు. ఆ 21 డేస్ సెషన్స్ ఏ విధంగా జరిగింది, వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ప్రస్తుతం ఒక స్టూడెంట్ నాతో పాటు ఉన్నాడు. హాయ్ బ్రదర్. హాయ్ సార్, నా పేరు చింతల వరహల్ బాబు. నేను ఆంధ్ర నుంచి అనకాపల్లి డిస్టిక్ నర్సీపట్నం నుంచి వచ్చాను. ఓకే, నీకు ఇది ఎట్లా తెలిసింది నిఖిల్ గుండా గారు 21 డేస్ ఈ సెషన్ ఉందని? ఏ సెషన్? నేను యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక షార్ట్ వీడియో వచ్చింది సార్. షార్ట్ వీడియోలో వస్తే సార్ ఒక ఈవెంట్లో మాట్లాడుతున్న వచ్చింది. అప్పుడు చెప్పారు ఇలా ఏ బూట్ క్యాంప్ స్టార్ట్ చేస్తున్నాము అలాగని. అందులో చూసి దాని మీద అలా ఎంక్వైరీ చేసి ట్రస్ట్ తెచ్చుకొని అంటే ఇది నిజమా కాదా అంటే ఇలా చాలా మంది చెప్తున్నారు, ఏ ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి చాలా మంది చెప్తున్నారు. ఓకే, ఫేక్ ఏమో అనుకున్నావు ఫస్ట్ అంటే చాలా మంది ఉన్నారు. మనం ట్రస్ట్ చేసి అంటే బాగా చెప్తారా లేదా, మనం వీళ్ళ దగ్గర నేర్చుకుంటే నేర్చుకోగలమా లేదా అన్న డౌట్తో ఉన్నాను సార్ స్టార్టింగ్లో. తర్వాత సార్ వీడియోస్ అలా చూస్తూ కన్ఫర్మ్ చేసుకొని జాయిన్ అయ్యాను సార్. ఓకే, అనకాపల్లి నుంచి వచ్చావు? అవును సార్. ఓకే, ఇక్కడ ఎవరైనా ఉన్నారా నీకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో? ఎవరు లేరు సార్. ఎట్లా హాస్టల్లో ఉండి నేర్చుకున్నావా? లేదు సార్, ఆఫ్లైన్ కోర్సు 21 డేస్. ఓకే సార్, మనకి ఎవ్రీ సండే ఎక్స్పర్ట్ సెషన్స్ ఉంటాయి 4 hours. సో నేను మొత్తం ఆన్లైన్లోనే నేర్చుకున్నాను సార్. ఆన్లైన్లోనే అంటే ఇంట్లో అనకాపల్లిలో ఉండే నేర్చుకున్నావు? అవును సార్. ఓకే, అంటే ఈ 21 డేస్ ఎట్లా జరిగింది నీకు? అంటే నువ్వు ఆన్లైన్లో ఉంటావు, ఏదైనా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏదైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తావు, అదే క్లారిటీ ఇవ్వటం అంతా బాగానే జరిగిందా? అంతా బాగానే జరిగింది సార్. మనం డైరెక్ట్గా ఏ డౌట్ వచ్చినా సరే మనం జూమ్ మీటింగ్లో కండక్ట్ చేస్తారు సార్ క్లాసెస్. మనం అందులో మెసేజ్ పెట్టుకోవడానికి మనకు ఆప్షన్ ఇస్తారు. ఏ డౌట్ వచ్చినా వెంటనే అడిగితే చూసి సార్ వెంటనే రియాక్ట్ అయ్యి క్లారిఫై చేయడం మన డౌట్స్ అలా జరుగుతూ ఉంటుంది సార్ క్లాసెస్. ఓకే, ఈ 21 డేస్ ఏమేమి నేర్చుకున్నావు? ఏమో సార్, మన డిజైనింగ్ వర్క్ మొత్తం పోస్టర్స్ దగ్గర నుంచి వీడియో జనరేషన్, తర్వాత వెబ్సైట్ డిజైనింగ్ మొత్తం అన్నీ నేర్చుకున్నాం సార్. మొత్తం ఏంటేంటివి? పోస్టర్ డిజైనింగ్, వీడియో జనరేషన్స్, వెబ్సైట్ డిజైనింగ్, యాప్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ బిల్డ్ చేయడం, ఇలాంటివి చాలా నేర్చుకున్నాను సార్. ఓకే, పోస్టర్ డిజైనింగ్స్ అంటే ఏ పోస్టర్లు? మనకి పోస్టర్స్ అంటే ఎవరికైనా లోకల్ బిజినెస్ వాళ్ళు ఉంటారు సార్. ఇప్పుడు లైక్ నేను కొత్తగా ఒక వర్క్ స్టార్ట్ చేశాను సార్ దీని మీద, సోషల్ మీడియా మేనేజ్మెంట్. అలాగని మనకి మా నర్సీపట్నంలో లోకల్ బిజినెస్కి చాలామంది బిజినెస్ ఉన్నాయి సార్, కానీ ఆన్లైన్లో ప్రెజెన్స్ లేదు ఎవరికి. ఏ బిజినెస్కి అంత ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఏదో చిన్న వీడియో తీయడం పెట్టడం అలా జరుగుతుంది. రీచ్ ఉండదు సార్, దానికి గ్రోత్ ఉండదు. మనం ఇందులో సోషల్ మీడియా మేనేజ్మెంట్స్లో సోషల్ మీడియా ఆటోమేషన్ నేర్చుకుంటాం సార్. ఆటోమేషను యాడ్ చేయడం, మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. ఇప్పుడు పలానా బిజినెస్, నేను రీసెంట్గా నాకు ఒక క్లయింట్ వచ్చారు సార్, మొబైల్ షాపు. అయితేనేమో వాళ్ళకి షూట్ చేస్తున్నారు, ఎడిట్ చేస్తున్నారు, పోస్ట్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది కానీ రీచ్ రాలేదు. సో దానికి నేను ఏ యూస్ చేసుకొని నేనే వాళ్ళకి కంటెంట్ క్రియేట్ చేసి కంటెంట్ వాళ్ళకి ఇచ్చి ఎలా తీయాలి మీరు అలాగని చెప్పి నేనే తీసి మేమే ఎడిట్ చేసి మేమే పోస్ట్ చేస్తాం సార్ సోషల్ మీడియాలో. ఓకే, సో ఆ పోస్ట్ చేసినప్పుడు కూడా కొన్ని మేము యూస్ చేస్తాం, లైక్ క్యాప్షన్స్, అంటే ఏ వీడియోకి ఎలాంటి క్యాప్షన్స్ ఇవ్వాలి, ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి, అవన్నీ మేము ప్రాపర్గా యూస్ చేసి పోస్ట్. అంటే SEO వర్క్ కూడా? అవును సార్. మీరే నేర్చుకున్నారు? అవును సార్. ఏ టెక్నాలజీ అంటే నేనున్న మా ఏరియాలో, మా నర్సీపట్నం ఏరియాలో నేనైతే ఏం చేస్తే నేను సెట్ అవుతాను అంటే లైక్ మనం వెబ్సైట్లు కూడా చేసేవచ్చు సార్, కానీ మన నర్సీపట్నంలో అంత బిజినెస్ చేసేవాళ్ళు లేరు. అంటే లోకల్ అక్కడ ఉన్న పబ్లిక్ కి ఏం అవసరమో అది చేస్తున్నాను సార్. ఓకే, సో దీని నుంచి నేను స్టార్టింగ్ ఈ స్టెప్ నుంచి ఇంకా నెక్స్ట్ గ్రో అవ్వాలనుకుంటున్నాను సార్. ఇంకా పోస్టర్స్ ఇంకేంటి నేర్చుకున్నాం? ఇంకా సాంగ్స్ క్రియేషన్ కానీ, వీడియో జనరేషన్ కానీ, యాడ్స్ క్రియేషన్ కానీ, కంటెంట్ క్రియేషన్. సాంగ్స్ జనరేట్ చేసావా? జనరేట్ చేసాను సార్. ఓకే, బర్త్డే సాంగ్స్ జనరేట్ చేయొచ్చు, వెడ్డింగ్స్ మీద చేయొచ్చు, ఇంకా డివోషనల్ సాంగ్స్, ఎవ్రీథింగ్ చేయొచ్చు సార్ మనం. ఓకే, అంటే ఫస్ట్ మనం అది పర్ఫెక్ట్గా చేయాలంటే ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్. మనం ఎంత కరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే దానికి తగ్గట్టుగా మనకి అవుట్పుట్ అంత బాగా వస్తుంది. అవును సార్. సో ఈ ప్రాంప్టింగ్ విధానం గురించి క్లియర్గా చెప్పారా? చెప్పారు సార్. సో మనకి మామూలుగా మనం సింపుల్ వర్డ్స్లో ఇచ్చినా సరే కంటెంట్ వస్తుంది సార్. అదే మనం ప్రాపర్గా కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే మనకు కరెక్ట్ కంటెంట్ అంటే మనకు తగ్గ కంటెంట్ ఇస్తుంది సార్. అంటే సింపుల్గా ChatGPT అందరూ యూజ్ చేస్తారు, ఏ కంటెంట్ అయినా. ఇప్పుడు క్రియేటివ్ పోస్టర్ అని పెట్టి ఏదో బిజినెస్ పేరు ఇస్తాం సార్.
పాజిటివ్ ఇచ్చేస్తుంది. మనం ఏ బిజినెస్కి చేస్తున్నాము, దేనికి చేస్తున్నాము, ఎక్కడ చేస్తున్నాము, అలానే మన డీటెయిల్ కంటెంట్ ప్రాంప్ట్ ఇస్తే సార్ మనకి ఎగ్జాక్ట్గా ఇస్తుంది సార్ మనకి. ఇప్పుడు ప్రాంప్టింగ్ అంతా నీకు అలవాటు అయిపోయింది, అయిపోయింది సార్. ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అవును సార్. ఓకే, అంటే నువ్వు ఈ 21 days కోర్సులో జాయిన్ కాకముందు ఎట్లా ఉండేవాడివి? ఇప్పుడు వచ్చినటువంటి ఆ తేడా గమనించావా? గమనించాను, చాలా గమనించాను సార్. నేను జాయిన్ అవ్వడం కూడా మెయిన్లీ ఒక రీజన్ ఉంది సార్. డిగ్రీ కంప్లీట్ చేస్తున్నాను, 5th సెమ్ అయింది, తర్వాత ఇంటర్న్షిప్. అదే టైంలో నేను నిఖిల్ గుండా సార్ చూశాను వీడియో, ఆలోచించాను. అప్పుడు ఇంట్లో కూడా చెప్పేవారు, మా బ్రదర్ ఉన్నారు, తర్వాత ఏ టెక్నాలజీ వచ్చిందంట కదా, దాని మీద ఏమో చూడొచ్చు కదా, నేర్చుకోవచ్చు కదా అంటే నేను భయపడాను. అంటే అది ఇంకా పెద్ద సాఫ్ట్వేర్ ఏమో, మనం నేర్చుకోలేమేమో, చిన్న చిన్నవి పైథాన్ అంటే ఇవే కష్టం సార్. పైథాన్ జావే కష్టం, అదొకటి ఇదొకటి ఇంకో పెద్ద టెక్నాలజీ వచ్చింది మన వల్ల కాదు అనుకున్నా ఫస్ట్. ఇది ఇంకా అంటున్నారు, నేర్చుకోగలమా లేదా అని భయపడ్డాను సార్. కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని వచ్చాను సార్. ఎందుకంటే మనకి ఏ స్కిల్ లేకపోతే ఫ్యూచర్ లో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం సార్. సో దాని వల్ల ఏదో స్కిల్ నేర్చుకొని ఏదో ఒకటి చెయ్యాలన్న ఇదితో నేను నేర్చుకోవడం జరిగింది సార్. ఓకే, ఇప్పుడు ఈ 21 daysలో ప్రాంప్టింగ్ నేర్చుకున్నావు, డిజైన్స్, పోస్టర్స్ ఈ మొత్తం నేర్చేసుకున్నావు. అవును సార్. అంటే యాక్చువల్గా నువ్వు ఆ కోర్స్కి వెళ్ళే ముందే మైండ్లో అనుకున్నావా, నేను పలానా టార్గెట్తో వెళ్ళాలి, అంటే నా ఫ్యూచర్ ఈ విధంగా ఉండాలి, ఏ బేస్ చేసుకుని నేను ఈ వర్క్ చేయాలి, అట్లా ఆ మైండ్ సెట్తో వెళ్ళావా లేదంటే నార్మల్గా వెళ్ళావా? అదే ఏదో ఒకటి చెయ్యాలన్న మైండ్ సెట్తోనే వచ్చాను సార్. తర్వాత ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్న తర్వాత అంటే నేను ఎక్కడో ఉన్నావు, నాకు ఇది ఇప్పటికి తెలిసింది. ఇంకా ఏ నాలెడ్జ్ లేకుండా, ఏ స్కిల్ లేకుండా డిగ్రీలు చదివేసి బీటెక్లు చదివేసి ఖాళీగా ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి కూడా నేను దీని మీద అవగాహన కల్పించి నేను నేర్పించాలని అనుకుంటున్నాను సార్ ఫ్యూచర్లో. ఓకే, బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు? రీసెంట్గా 1 month అవుతుంది సార్. 1 monthలో క్లయింట్స్ ఎవరెవరు వచ్చారు? వచ్చేసారు 2-3 clients వచ్చేసారు. మొబైల్ స్టోర్స్ నుంచి ఒక 2, తర్వాత క్లాతింగ్ బిజినెస్ స్టోర్ నుంచి ఒకరు. సో వాళ్ళకి కంటెంట్ చేస్తూ పోస్ట్ చేస్తున్నాం సార్. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఏఐని బేస్ చేసుకుని ఇవన్నీ క్రియేట్ చేస్తావని చెప్పి లోకల్గా అందరికి తెలిసిపోయిందా? అంటే ఇప్పుడే తెలుస్తుంది సార్. ఫస్ట్ ఎవరు, ఎందుకంటే వాళ్ళకి మన మీద ట్రస్ట్ పుట్టదు. వెళ్తున్నాం, కాంటాక్ట్ అవుతున్నాము, ఆ ఫోన్ నెంబర్స్ తీసుకుంటున్నారు, కాంటాక్ట్ అవుతాంలేండి అని చెప్తున్నారు ప్రెసెంట్. అంటే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే క్లయింట్స్ సాటిస్ఫై అయితే డెఫినెట్గా నీకు ఇంకా బిజినెస్ పెరుగుద్ది. అవును సార్. ఓకే, ఇప్పుడు బిజినెస్ చేస్తావని బాగానే ఉంది, అంటే నువ్వు నేర్చుకున్నది ఇంకా ఏమన్నా 10 మందికి నేర్పించాలన్నటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఒక పాయింట్ చెప్పాలి సార్. నేను ఏ కాలేజ్లో అయితే డిగ్రీ చదివానో అదే కాలేజ్కి నేను వెళ్ళి డిగ్రీ వాళ్ళకి ఒక 2 hours క్లాస్ తీసుకొని ఏ మీద అవేర్నెస్ ఇంట్రొడక్షన్ క్లాస్ తీసుకున్నాను సార్. తీసుకున్నాను సార్. ఓ గ్రేట్. ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళకి కూడా అప్పుడప్పుడు వాళ్ళకి కూడా ఏ తెలియదు సార్. జస్ట్ స్కిల్ పేపర్ అనేది చిన్న సబ్జెక్ట్స్ ఉంటాయి సింపుల్గా. సో వాళ్ళని ఏంటంటే నేర్చుకుంటారు. వాళ్ళకి చెప్తారు కదా సార్ కాలేజీలో లెక్చరర్స్ కూడా ఏదో స్కిల్ నేర్చుకోండి, ఏదో చేయండి అలాగని. సో దాని బేస్ మీద వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది సార్. సో డెఫినెట్గా మీ నర్సీపట్నం, అనకాపల్లి ఏరియాలో ఇంకా నీ బిజినెస్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి, ఏ టెక్నాలజీ ఇంకా బాగా నేర్చుకొని మరింత ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నా. తెలుగు బూట్ క్యాంప్ నిజంగా హెల్ప్ అయింది 100%. చాలా సార్, 100% షూర్ సార్. ఎందుకంటే నీ మాటల్లో, నీ కళలో కనిపిస్తుంది ఆ కాన్ఫిడెన్స్. సో డెఫినెట్గా ఇంకా బాగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.